కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరికలు ఊపినందుకుంటున్నాయి. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే జోగురామన్న ప్రశ్నిస్తున్న తీరుపై కూడా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కంది శ్రీనివాసరెడ్డి పడుతున్న తపన చూసి జనం మేము సైతం నీవెంటే అంటూ చేయి కలుపుతున్నారు. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన యువకులు చిన్న మేడిగూడ వాసులు ప్రజాసేవా భవన్కు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారైనా అంతా కలిసి పార్టీ కోసం కష్టపడాలని, జోగురామన్న ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ విజయమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకత్వం కంది శ్రీనన్న గారి నాయకత్వం తెలంగాణ కంది శ్రీనన్న గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బీజేపీ నుంచి జాయిన్ అయినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. స్వాగతం. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీరందరూ కూడా ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త కనీసం 100 మంది నాయకులని, 100 మంది కార్యకర్తల్ని తయారు చేయాలన్నటువంటి పిలుపు నేను ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద మనం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం.